హాయ్, ఇవాళ మనం ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దామండి. ఒకసారి మీకు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత దీని బెస్ట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ అంటే సర్జరీ చేయించుకొని ఆ గ్లాండ్ ఏదైతే అబ్నార్మల్గా ఉందో దాన్ని తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ 90-95% పేషెంట్స్లో ఒకే గ్లాండ్లో ప్రాబ్లం ఉంటుంది. సో మేము ఆపరేషన్ చేసే ముందు కూడా ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ఎగ్జాక్ట్గా అది ఎక్కడుందో మేము మార్క్ చేస్తాము. మార్క్ చేసి అరౌండ్ 3 to 4 సెంటీమీటర్స్ ఇన్సెషన్ ఇచ్చేసి ఫోకస్డ్ మినిమలీ ఇన్వేజివ్ అప్రోచ్ చేసుకొని ఆ గ్లాండ్ మట్టును తీసి మేము టెస్టింగ్కి పంపిస్తాం. ఇప్పుడు ఇంట్రాఆపరేటివ్ పీటీహెచ్ హార్మోన్ అంటాం. అంటే మీ పీటీహెచ్ హార్మోన్ ఇప్పుడు బిఫోర్ ఆపరేషన్ ఒకవేళ 200 ఉందనుకోండి, ఆపరేషన్ చేసిన తర్వాత మేము 10-15 నిమిషాలు 20 నిమిషాలకి మళ్ళీ హార్మోన్ టెస్ట్ చేస్తాం. అప్పుడు మేము మోర్ దెన్ 50% డ్రాప్ ఉండాలి. యూజువలీ మేము ఇప్పుడు మీకు 200 ఉంది ఆపరేషన్ ముందు అంటే ఆపరేషన్ చేసిన 15 నిమిషాలకి అది ఆల్మోస్ట్ 40 లోపల వచ్చేసేయాలి. 40 లోపల వచ్చేసేది అంటే అది మీద క్యూర్ అయిపోయినట్టు. అదే కాకుండా మేము తీసిన కంటిని బయాప్సీకి పంపిస్తాం. క్విక్ బయాప్సీ ఆర్ ఫ్రోజన్ బయాప్సీ అంటాము. ఆ రిపోర్ట్ కూడా మాకు 1/2 గంటలో వచ్చేస్తుంది. ఒకవేళ అందులోనూ కన్ఫర్మ్ అయింది, మన హార్మోన్ కూడా పడిపోయింది అంటే మీ కండిషన్ క్యూర్ అయిపోయినట్టు. సో మీరు మొత్తం నుంచి బయటకు వచ్చే లోపలే మనకి క్యూర్ అయిపోయిందన్నది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ టెస్ట్లన్నీ మనకి అపోలో హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కామన్ ట్రీట్మెంట్ అండి. కానీ కొంతమంది పేషెంట్స్కి ఒక గ్లాండ్లో ప్రాబ్లం ఉండొచ్చు, 2 ప్రాబ్లం ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఎప్పుడైతే మన అల్ట్రాసౌండ్లో ఒక లీజన్ కనిపిస్తుంది రైట్ సైడ్, సిస్టమీబీలో లెఫ్ట్ కనిపిస్తుంది, ప్లస్ సైజ్ కూడా లెస్ దెన్ 1 సెంటీమీటర్గా ఉంది. ఈ పీటీహెచ్ హార్మోన్ లెవెల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ 80, 90, 100, కాల్షియం కూడా స్లైట్లీ ఎలివేటెడ్, ప్లస్ ఈ ఇమేజింగ్లో డిస్కార్డెంట్ అంటే మ్యాచ్ అవ్వటం లేదు, ఇది అది వేరేగా చూపిస్తుంది, సైజ్ చిన్నగా ఉన్నప్పుడు మాకు అనుమానం వస్తుంది, అరే మనం ఏమన్నా ఈ మల్టీ గ్లాండ్ డిసీజ్ అంటే 1, 2, 3 ప్రాబ్లమ్, 3 ఉందా అన్నది ఐడియా వస్తుంది. దీన్ని మనం మెన్ సిండ్రోమ్ అంటాం, మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేసియా సిండ్రోమ్. ఇట్లాంటి పేషెంట్స్లో మేము ఏం చేస్తామంటే ఇప్పుడు 4 ప్రాబ్లం ఉంటే మేము 4 తీయాల్సిన అవసరం లేదు, 3 లేదంటే 3.5, 3.5 తీస్తాము. ఇప్పుడు మీరు మన గ్లాండ్స్ తీసేస్తే ఏమవుతుందంటే మనకి ఒక్క గ్లాండ్లో సగం గ్లాండ్ ఉంటే సరిపోతుంది, వితౌట్ ఎనీ కాల్షియం వేసుకోవాల్సిన అవసరము అట్లాంటివి ఏమీ ఉండవు. సో ఈ ట్రీట్మెంట్ మనకు సెలెక్ట్గా అరౌండ్ లెస్ దెన్ 5% పేషెంట్స్లో మనం అవసరమైతే 2 లేదంటే 3 గ్లాండ్స్ తీయాల్సిన అవసరం వస్తుంది. ఇదేమి పెద్ద మేజర్ ఆపరేషన్ ఏం కాదండి, మనం మామూలుగా మినిమల్ ఇన్వేజివ్ అప్రోచ్లోనే చేస్తాము. సో దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఫర్ ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం. థ్యాంక్ యూ.